గాంధీ భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. పెట్టడానికి ఇట్లా ఏ ఆడపిల్లకైనా ఒక సైకో పిల్లగాడు దొరికితే ఆ పిల్లకు నరకమే ఉంటుంది, ఆ ఆడపిల్లకు నరకమే ఉంటుంది. సరే ఇష్టంతో కలిసిరు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, లేదో ఇష్టంతో ఏదో వాళ్ళు కలుసుకున్నారు, ఎవరిది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ దాన్నే ఒక ఆడపిల్ల బలహీనతలను బలంగా వాడుకునే ప్రయత్నము ఒకడో ఇద్దరు ఎవడో టైం బాగలేక కొందరు ఆడపిల్లలకు అదొక శాపంగా మారిందనేది నా ఉద్దేశం. అందరు కూడా తెలుసు ఇదంతా, కానీ ఎవరు చెప్పుకోలేరు, బయట చెప్పలేరు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి బయట. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు కూడా ఫొటోస్ వస్తున్నాయి బయట. సరే ఉన్నా వాళ్ళ వ్యక్తిగత విషయము, లేకున్నా ఒకరి విషయంలో పోవడం కూడా ఇది సమాజం, ఇది మంచిది కాదు. కాబట్టి దీని మీద నేను గత 3 రోజుల కిందట 3-4 రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, మహిళలు బాలికలు ఏదైనా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడితే పోలీసులే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయం సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సీనా గారు ఇటీవల ప్రకటించారు. పక్కకు సజ్జనార్ గారు కూడా ఉన్నారు పక్కకు, నేను వీడియో కూడా అవన్నీ చూసిన. ఇది హర్షించదగ్గ ప్రకటన. మహిళలు బాలికలు బాధితులుగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా అవసరం, చాలా ముఖ్యం. గతంలో బాలికలకు మహిళలకు కుటుంబం కానీ సమాజంలో కానీ అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా అవమానాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా వారు ఇతరులతో చెప్పుకోవడానికి కొంత భయము, కొంత ఇబ్బందులు ఉండేవి. అయితే మహిళలు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు దోషులకు మరింత అవకాశంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మహిళలు భయాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం మహిళలకు చాలా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. సమాజంలో మహిళలపై నేరాలు ఆడపిల్లల తల్లులు నిర్భయంగా ఈ అవకాశం వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు నిర్భయంగా చెప్పుకునే అవకాశం కూడా ఇక్కడ పోలీస్ శాఖ ఈ సిఐడి అధికారి ఐపీఎస్ గారు తీసుకున్న మంచిని కుటుంబ నేరాలు, మానసిక వేధింపులు, అగత్యాలు చాలా వరకు దీనివల్ల తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి నిర్ణయం, హర్షించదగ్గ నిర్ణయం. సిఐడి అధికారి చారు సీనా గారు తీసుకున్న, ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ఇది స్వాగతించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గాంధీ భవన్ ద్వారా చారు సీనా గారిని పోలీస్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయము తీసుకోవడం చాలా చాలా మంచి నిర్ణయం.
దీని మీద సిఐడి ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఈ ప్రకటన తెలంగాణ సమాజంలోని మహిళల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇదొక వెపన్. వాళ్ళకు ఒక ధైర్యం ఇది. ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆడపిల్లలు ఒక పిల్లగాని ట్రాప్లో పడి ఆ ఫోటోలు బయటకు వస్తే ఆ కుటుంబం చెప్పుకోలేని పరిస్థితులలో ఆత్మహత్యలు లాంటివి ఇట్లా కొందరు చాలా మనం చూస్తున్నాం. రికార్డు కూడా వస్తలేవు, వాస్తవానికి కూడా చాలా. ఎందుకు రికార్డుకు వస్తలేవంటే ఒక ఆడపిల్ల ఒక తల్లిదండ్రులు అవన్నీ బయట చూపెట్టుకోలేని పరిస్థితులు. ఇవంతా తెలిసి తెలియని వయసులో ట్రాప్లో పడి స్నేహితంగా ఉండడం వల్ల తీసుకునే ఫొటోస్ ఇవన్నీ కూడా. సరే, ఒకరొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, లేదా ఒకరొకరు ఇష్టపడ్డారు, విడిపోయారు, ఆ అమ్మాయి ఇంకోని పెళ్లి చేసుకున్నారు, ఇది వేరు. ఇదంతా ఈ సమాజంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న సిఐడి అధికారి చారు సీనా గారు తీసుకునే నిర్ణయాన్ని దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. నాది ఒక చిన్న సూచన దీని మీద. దీన్ని ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ తల్లిదండ్రులు సిఐడి ఆఫీస్ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇస్తే దీన్ని బహిర్గతం చేయకండి, ఓపెన్ చేయకండి. ఓపెన్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. వాళ్ళ స్వేచ్ఛ జీవితాన్ని జీవితంలో తెలవక చేసిన కొన్ని ఘటనలు జీవితం మొత్తం వాళ్ళని బలి తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని చారు సీనా గారు, పక్కకు సజ్జనార్ గారు ఉన్నారు, వాళ్ళ ఐపీఎస్ బృందం, వాళ్ళ అధికారులు, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇంత మంచి నిర్ణయం, మంచి ఆలోచన చేసుకోవడము, ఇది తెలంగాణ యావత్ ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకోండి.